హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ అమ్ము లోకేష్. ఇవాళ నేను ఒక రెసిపీతో వచ్చేసాను. నాకు తెలిసింది చాలా వరకు తెలీదు, ఓల్డ్ సిటీ పీపుల్కి తెలిసి ఉంటుంది. వీటిని కోషిన చెకోడీలు అంటారు. మా నాన్నమ్మ మా మమ్మీకి నేర్పించింది, మా మమ్మీని చూసి నేను నేర్చుకున్నాను. సో నేను ఇంత బ్యూటిఫుల్ది రెసిపీ చూసిన తర్వాత మీకు చూపించకుండా ఉంటానా? ఇంకా పదండి మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. దీనికి కావాల్సింది గోధుమ పిండి. సో ఫస్ట్ ఒక డేక్షా కానీ మీరు ఎందులో పిండి కలుపుతారో అందులో మీకు ఎంత కావాలో అంత క్వాంటిటీ ఆఫ్ గోధుమ పిండి వేసుకొని, నేను ఇక్కడైతే దాదాపు 2 కప్స్ తీసుకున్నాను. నాకు 2 కప్స్ సరిపోతుంది. నేను చాలా అంటే చాలా ఇష్టం నాకు, అది పిచ్చి. నేను ఫుల్గా తింటాను కాబట్టి సో 2 కప్స్ తీసుకున్నాను. దానిలో కొంచెం ఉప్పు వేయండి అండ్ కొంచెం నూనె వేసి మంచిగా ఫస్ట్ అవి కలిపేసేయండి. నూనె ఉప్పు ఈక్వల్గా మొత్తం పిండిలో మొత్తం కలిసిపోయేలాగా, ఈవెన్గా కలిసిపోయేలాగా మంచిగా కలపండి. చేతులతోనే కలపండి. ఎంత మంచిగా కలిపితే అంత మంచి వస్తుంది అనమాట. సో సేమ్ చపాతీ లాగానే. సో మళ్ళీ ఇవన్నీ అయిపోయిన తర్వాత గ్లాస్ వాటర్ తీసుకొని పిండి కొద్దిగా మంచిగా, చపాతీ పిండికి మీరు ఎట్లయితే పిండిని కలుపుకుంటారో మెత్తగా స్పాంజీగా మంచిగా వచ్చేలాగా సేమ్ అట్లనే చపాతీ పిండి కలిపినట్టే కలపాలబ్బా, సేమ్ ప్రాసెస్. ఓకే, సో చూసారా, ఒక 10-20 మినిట్స్ అట్లా వదిలేసేయండి. చపాతీకి మీరు ఎట్లా చేస్తారో అట్లనే కొంచెం ఆయిల్ వేసి చేతికి అనుకోకుండా మంచిగా డఫ్ లాగా చేసేసి పక్కన పెట్టేసి లైక్ ఎగ్జాక్ట్లీ ఒక 10-20 మినిట్స్ అట్లా వదిలేసేయండి. 10-20 మినిట్స్ తర్వాత మీరు సేమ్ చపాతీకి ఎలా చేస్తారో అట్లనే బేలన్ కట్ట పీట అన్నీ పెట్టుకొని ఇంకా ఫస్ట్ చేతికి ఆయిల్ రుద్దుకొని పెద్ద పెద్ద చపాతీ సైజ్ ఉండలు చేసుకోవాలి. ఉండలు చేసుకొని అవన్నీ ఇక్కడ ఎట్లా నేనైతే చూపిస్తున్నానో అట్లనే సేమ్ చపాతీ అబ్బా. సో చపాతీ చేయండి, ఇట్లా నేను ఎట్లయితే ఇక్కడ చూపిస్తున్నానో అట్లా కట్ చేయాలి. దీన్ని కోషిన చెకోడీలు అంటారు. నమ్మక పేడాలు తెలుసు కదా మీకు, ఆ షేప్లో కట్ చేయాలి. సో చూసాను, నేనైతే ఇక్కడ ఇన్స్టాంట్గా చేస్తున్నాను. వీటిని ఎండలో ఎండబెట్టి కూడా చేసుకోవచ్చు. మనకి ఎప్పుడంటే అప్పుడు టైం లేని వాళ్ళు, ఇప్పుడే తినాలి అని క్రేవింగ్స్ వచ్చిన వాళ్ళైతే ఇన్స్టాంట్గా కూడా చేసుకోవచ్చు. టేస్ట్ బాగుంటుంది, ఏం మారదు. సో నేను ఇక్కడైతే టేస్టీ అంటే ఇన్స్టాంట్గా చేస్తున్నాను, నాకు తినాలనిపించింది కాబట్టి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. సో చూసారా, ఒక్కొక్క చపాతీకి పీసెస్ అన్ని కట్ చేసి ప్లేట్లు వేసి దానిపై నుంచి కొంచెం పొడిపిండి వేసి మళ్ళీ సేమ్ యాజ్ యూజువల్గా ఎట్లా చూపిస్తానో అట్లనే చేయాలి. సో ఫస్ట్ చపాతీలాగా రౌండ్ చేసుకోవాలి, దాన్ని ఏమంటారు ఇట్లా డయాగనల్స్ లాగా కట్ చేసి. చూసారా, ఇది ఎండిపోయినది అన్నమాట. ఎండిపోయినది కూడా నేను పక్కకి మీకు చూపినీకి పెట్టిన. అండ్ ఇంకొక ప్యాన్ తీసుకొని ఫస్ట్ ఒక 2-3 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. దాని తర్వాత సాజీరా వేసుకోండి. మీరు ఎట్లా చేసుకున్నా బాగుంటుంది, కానీ ఇట్లా చేసుకుంటే మాత్రం కిరాక్ ఉంటుంది అబ్బా. సో అందుకే నేను ఈ ప్రాసెస్ చూపిస్తున్నా. సో సాజీరా వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, కరివేపాకు వేసుకొని మంచిగా అవిని కొంచెం గోల్డెన్ రెడ్ కలర్ వచ్చేదాకా మంచిగా ఫ్రై చేయండి. అవి ఫ్రై అయితే టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది. చాలా వరకు ఈ డిష్ గురించి ఎవరికి తెలీదు. ఓల్డ్ సిటీలో మాత్రం దీన్ని ఇంట్లోనే రెడీ చేసి అమ్ముతారనమాట, ఓల్డ్ సిటీ సైడ్. సో వాళ్ళకి తెలిసే ఉంటుంది. సో కొంచెం పసుపు, అల్లం ఎల్లిగడ్డ కూడా వేయండి అబ్బా. ఇక్కడ నేను క్లిప్ మిస్ అయిపోయింది. సో అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసి మంచిగా ఆయిల్ అది ఫ్రై అయ్యి మొత్తం పచ్చి వాసన పోయేదాకా మంచిగా కలపాలి. దాని తర్వాత మీరు కారం ఎంత తింటారో అంతే. ఆల్రెడీ మనం పచ్చిమిర్చి వేసినాం కాబట్టి కొంచెం చూసి వేసుకోండి. నేను కొంచెం కారం ఎక్కువనే తింటాను కాబట్టి కొంచెం కారం ఎక్కువ వేసిన తర్వాత మంచిగా అది నూనెలో ఫ్రై అవ్వాలి. కారం కూడా మంచిగా అవన్నీ ఫ్రై అయిన తర్వాత వాటర్ తీసుకొని గ్లాసెస్లో వాటర్ తీసుకొని పోయాలి. సో ఎక్కువ తీసుకోండి, ఎందుకంటే అది పిండి కదా, కొంచెం టైం పడుతుంది ఉడకడానికి. సో కొంచెం వాటర్ ఎక్కువ వేసుకోండి. అండ్ వాటర్ వేసుకొని తర్వాత కొంచెం దానిలో సాల్ట్ వేసుకోవాలి టేస్ట్కి తగ్గట్టు. ఆల్రెడీ మనం ఆ ఫ్లోర్లో కలిపినాం కాబట్టి పిండిలో ఇక్కడ కొంచెం చూసి మంచిగా ఉప్పు వేసి మంచిగా కలపాలి, దాన్ని మొత్తం కలిసిపోయేదాకా. సో క్యాప్ పెట్టేసి ఒక 10-15 మినిట్స్ వదిలేస్తే అది ఇట్లా మొత్తం మసులుతూ ఉంటుంది. మళ్ళీ ఒక్కసారి మంచిగా కలపండి అబ్బా. సో చూసారా, ఇంకా ఇది రెడీ అయిపోయింది. సో మనం ఇక్కడ రెడీ చేసిన కోసిన చెకోడీలన్నీ ఒక్కొక్కటి దానిలో వేయండి. అండ్ దానిలో వేసిన తర్వాత ఒకవేళ అవి గట్టిగా అయిపోయి కలిసిపోయి ఉన్నా కూడా మనం ఇంకా బ్రేక్ చేయాల్సిన అవసరం లేదు. దానిలో వేస్తే ఆ వేడికి అది మెల్లిమెల్లిగా ఒక్కొక్కటి వేరువేరుగా అయిపోయి అన్నీ వేరువేరుగా అయిపోతాయి. సో ముద్దలుగా అయితే అస్సలు ఉండదు. సో చూసారా, నేను ఇక్కడ చేసి కూడా చూపిస్తాను. కొన్ని ఇట్లా అతుక్కొని ఉంటాయి, మనం తీయలేము. సో దాన్ని అందులో వేసేసేయండి, ఏం అవ్వదు. అవే అన్నీ మళ్ళీ వేరువేరుగా అయిపోతాయి. సో వేసిన తర్వాత కదపకండి, ఒక 1-2 మినిట్స్ మొత్తం అంతా వేసిన తర్వాత వదిలేసేయండి.
1-2 మినిట్స్ తర్వాత ఒక్కొక్కటేని నేనైతే ఇక్కడ ఫుల్ టైం పాస్ చేస్తా. ఇప్పుడనే కాదు చిన్నప్పటి నుంచి కూడా అంతే. మా మమ్మీ చేసినప్పుడల్లా నేను పని దొంగని. సో, నేను ఒక్కొక్కటి ఏసుకుంటూ టైం పాస్ చేస్తుండే. సో, చూసారా ఇట్లా అన్నీ ఏసేసిన తర్వాత ఒక 1-2 మినిట్స్ అట్లా వదిలేసిన తర్వాత మెల్లిగా స్పూన్‌తోని కార్నర్ నుంచి కదుపుతూ ఉండండి. కార్నర్ నుంచి కదపండబ్బా. మధ్యలో పెట్టేస్తే అవి కొంచెం బ్రేక్ అయిపోయినట్టు ముద్దలుగా అయిపోతాయి. సో, నేను ఇక్కడ చూపిస్తున్నట్టు కార్నర్ నుంచి మెల్లిగా తిప్పండి. ఒక 5 మినిట్స్ అయితే తిప్పాలి పక్కా. సో, తిప్పితేనే అవి ముద్దలుగా అస్సలు ఉండవు. వేరుగా ఉంటాయి. సో, కలుపుతూ ఉండండి. కలిపేసిన తర్వాత మంచిగా క్యాప్ పెట్టేసిన తర్వాత సో, చూసారా ఇక్కడ ఎంత మంచిగా ఆయిల్ తేలిందో మీకు ఇక్కడ ఆల్రెడీ అర్థమైపోతుంది. లైక్ దగ్గరగా ఇక్కడ 40% ఉడికిపోయింది. నేను అందుకే మీకు చూపిస్తున్నాను. 40% ఉడికిపోయింది. ఇంకా ఉడకాలి. సో, మంచిగా కదిపేసి మొత్తం మళ్ళీ ఈవెన్‌గా కలిసిపోయేటట్టు కలిపేసి మళ్ళీ కొద్దిసేపు క్యాప్ పెట్టేయాలి. క్యాప్ పెట్టేసిన తర్వాత లైక్ ఒక 10-15 మినిట్స్ తర్వాత చూస్తే మీకు ఇట్లా ఆయిల్ తేలుతుంది. మీకు ఇంకా ఆయిల్ తేలింది అంటే ఇంకా ఆల్రెడీ మన కోసిన చెకోడీలు ఉడికిపోయినట్టే. సో, రెడీ అయిపోయినట్టే. సో, అప్పుడు కొంచెం గరం మసాలా ఏసుకోండబ్బా. కిర్రాక్ ఇంకా పిచ్చెక్కిపోతారు తింటే మాత్రం. మళ్ళీ ఇదే కావాలంటారు. సేమియా వద్దంటారు. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ సేమియా లాగా ఉంటుంది కానీ కిర్రాక్ ఉంటుంది ఇంకా. కడుపు నిండిపోతుందబ్బా. చెప్తున్నా కదా, బయట చల్లగా వాన పడినప్పుడు కానీ చల్లగా వాతావరణం ఉన్నప్పుడు కానీ ఇది వేడిగా తింటే మాత్రం మ్యాగీ కూడా పనికిరాదు నన్ను అడిగితే. నేను ఇదే చెప్తా. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో, చూసారా నేను ఈ బౌల్ నిండా వేసుకున్నా. నేను ఈ బౌల్ నిండా తినేసిన అబ్బా. మీరు ఎవరు నమ్మరు కానీ నేను ఈ బౌల్ నిండా తిన్నా. ఎందుకంటారా టేస్ట్ అంత కిర్రాక్ ఉంటుంది కాబట్టి. సో, ఇది పక్కా ట్రై చేయండి మీరు కూడా. ట్రై చేసి నాకు చెప్పండి కమెంట్ సెక్షన్‌లో. ఎంతమందికి ఈ రెసిపీ తెలుసో కూడా కమెంట్ చేయండి. తెలియని వాళ్ళు ఒకసారి ట్రై చేసి టేస్ట్ చేసి చెప్పండి. సూపీగా చేసుకొని తింటే అబ్బబ్బా కిర్రాక్ ఉంటుంది. ఇట్లా నోట్లో వేసుకొని పోగానే కారం మెత్తగా చాలా అంటే చాలా బాగుంటుంది. సో, పక్కా ట్రై చేయండి. అండ్ నా వీడియోస్ కనుక మీకు చాలా బాగుంటుంది. సో, పక్కా ట్రై చేయండి. అండ్ నా వీడియోస్ కనుక మీకు నచ్చితే, నా రెసిపీస్ కనుక మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్.